వెల్కమ్ టు 4 Sides టీవీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎంపీ సీట్లను పంచుకుంటున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి పాలమూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కల్వ సుజాత అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించని బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల నుండి ఓట్లు అడగరాదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది ప్రజల్ని కాపాడినరు తల్లి, మర్చిపోయినావు. నీ వంతు ఏం చేసినావు? పాలమూరు బిడ్డగా నీ వంతు ఆనాడు కరోనాలు నువ్వేం చేసినావు? మందు ఇచ్చిండంట, రేషన్ ఇచ్చిండంట, కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వు ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తల్లి. తెలంగాణలో ఒక ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఉన్నదంటే ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి. అది వాడుకొని మందులు ఇస్తే మోదీ పెట్టినటువంటి భిక్ష అన్నట్టు మాట్లాడుతున్నావు. భిక్ష కాదు, మేమిచ్చిన డబ్బులతోని మాకు 14% కూడా ఈరోజు జీఎస్టీలో తెలంగాణకి వాటా రావట్లేదు. మిగతా 76% మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జీఎస్టీని వాడుకుంటున్నటువంటి కేంద్రము మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులేంది, మా రాష్ట్రానికి అదనంగా చేసింది ఏంది అని అడిగేవాళ్ళు లేక నీలాంటి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఈరోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే భయంతో మీరు ఈరోజు తెలంగాణలో కాస్తో కూస్తో ఉన్న నలుగురు కూడా ఓడిపోవద్దు అనే ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్తో ములాఖాత్ అయింది మాకు తెలియదు అనుకుంటుర్రా? ఎందుకంటే నువ్వు గెలిపించినటువంటి అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరితో? నువ్వు బీజేపీలో ఉండి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినావు. నీ చుట్టమైతే బీఆర్ఎస్తో నీకేందమ్మా పొంతన? నువ్వు ఈరోజు మాట్లాడొచ్చినావు. కాంగ్రెస్ అంట 6 పథకాల గ్యారంటీ ఇచ్చిందంట, 6 పథకాల గ్యారంటీలో ఏం అమలు చేస్తలేదంట. బస్సులంట, నేను ఇందాక వస్తూ ఆమె వీడియో చూసిన ఆ మహాతల్లికి అసలు ఏది ఎక్కడుంది ఏది ఏమున్నదో తెలియనటువంటి రాజకీయ నాయకురాలు పార్లమెంటుకు పోటీ చేస్తుందంట. గతంలో మాట్లాడింది ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది షాద్నగర్ జిల్లా అనంట. నువ్వు ఏ జిల్లాలు ఉన్నావు? నీకు ఏ జిల్లాతో సంబంధం? నువ్వు ఏ జిల్లాలో పోటీ చేస్తున్నావు? జిల్లా ఉందా లేదా అనేది కూడా కనీస ఇంకిత జ్ఞానం తెలియనటువంటి రాజకీయ నాయకురాలు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా తల్లి? నేను ఇంకో విషయం అడగాలనుకుంటున్నా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంటే ఈ మహాతల్లికి 6 గ్యారెంటీలు బస్సు ఇస్తున్నారంట. ఇందాక మాట అయినా నేను ఆర్టీసీ బస్సులు ఊర్లలో ఉన్నాయా అని అడుగుతున్నది. ఏ ఊర్లు ఉన్నావు తల్లి? యా ప్రపంచంలో ఉన్నావు? ఓహో, నువ్వు కార్లు ఎక్కి దిగవు కదా, పల్లెటూరులకు బస్సులు ఉన్నాయని నీకు తెలియదు కదా తల్లి. అంటే నువ్వు కాలు కింద పెట్టి నడవనంత అవకాశము, నువ్వు కింద కాలు పెట్టనంత దోచుకున్నటువంటి నువ్వు దోపిడీదారివి తల్లికి తప్పించి నీకు ఊర్లలో బస్సులు ఉన్నాయని తెలియదా? ఈరోజు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని నీకు తెలియకపోతే నీ అంత మూర్ఖురాలు, నీ అంత అజ్ఞాని, నీ అంత రాజకీయం తెలియనటువంటి వేస్ట్ ఫెలోని ఇంకెవ్వరు కూడా కావు అనేది నా ఉద్దేశము. నువ్వు ఇంకొకసారి నీ పోరాటం ఏదో నువ్వు చెయ్యి. నువ్వు గెలవడానికి నీ వంతుగా నువ్వు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తావో చెప్పుకో. ఒకవేళ గెలిస్తే నీకు గెలిచేంత సీన్ లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేవాడు సౌమ్యుడు. తెలంగాణ కోసం ఆనాడు కేంద్రంలో కొట్లాడినటువంటి దాంట్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా ఈరోజు మరి వంశీచందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి జోలికి కూడా పోనటువంటి సున్నితమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపబోతున్నది. ఆయనను దట్టుకునే శక్తి పోయినసారి ఓడగొట్టిండొచ్చు. నీకేదో కాంగ్రెస్లో నుంచి పోయినావు, అప్పుడు కొంత మమకారం ఉండి నువ్వు కాస్త ఓడగట్టడంలో కాస్తో కూస్తో నెగ్గినట్టున్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లాగూ చచ్చిపోయింది. బీజేపీకి ఉనికి లేదు తెలంగాణలో. ఏం మొహం పెట్టుకొని కేసీఆర్కి 3 సంవత్సరాలు మీరు కాళేశ్వరం ఇనాగరేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఏటీఎం కార్డ్ అయింది అన్నప్పుడు నువ్వు నీ నడ్డా నీ అమిత్ షా వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు ఈరోజు వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక విలువ ఎక్కడుంది అంటున్నాను. 2045లోనంట దేశం ప్రపంచంలో పెద్ద స్థాయిలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తుందంట. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది కూడా తయారు కానప్పుడు కాంగ్రెస్ ఉండే భారతదేశంలో ఆ రోజు గుండు సూది నుంచి ఈరోజు లక్షల టన్నుల కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ సంస్థలే కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ స్థాపించింది. మీ ప్రభుత్వం ఏం చేసింది? 180 రూపాయలు వంట నూనె చేసిందా? 1200 రూపాయలు గ్యాస్ చేసిందా? ఇదే అభివృద్ధి అంటే? 2 గుజరాతీలకి 2 గుజరాతీలు అమ్మేసుకుంటున్న దేశాన్ని
100 లక్షల కోట్ల అప్పు చేసి ఇంకా మొహం పెట్టుకొని మీరు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఓటు అడుగుతారమ్మా అని అడుగుతున్నా నేను. ఏం తీసుకొని పోయి ఓటు అడుగుతావు? మేము 1200 గ్యాస్ చేసినామని ఓటు అడుగుతావా? లేకపోతే మేము 6000 రూపాయలు బియ్యం చేసినాము బస్తా ధర అని చెప్పి ఓట్లు అడుగుతావా? లేకపోతే నిత్యావసరాల సరుకుల ధరలు కనీసం సామాన్య మానవునికి అందుబాటులో లేవు, మేము సంపాదించిన రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేటటువంటి ప్రజలకు నువ్వు ఏం చెప్పి ఓటు అడుగుతావు తల్లి? ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మా నాయకుల గురించి కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కానీ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకో. ఇక్కడ కల్వ సుజాత ఎన్నికల వరకు ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేయడానికి ప్రతిరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం. మీరు మీ ఇద్దరు ములాఖాత్ ఏందో, కవితమ్మకి ఈరోజు అరెస్ట్ అవుతుందంట, మరి నువ్వెందుకు మాట్లాడతలేవు? మీరు ములాఖాత్ అయ్యి 6-7 సీట్లు పంచుకుంటుర్రా? ఏం చేస్తుండ్రో అందరికి తెలిసినటువంటి విషయం. మీ పప్పులు ఉడకవు. ఇక షాన్ అయ్యింది, కేంద్రంలో దిగిపోయేది గ్యారంటీ, గల్లీలో మేమే ఢిల్లీలో మేమే. ఇది గుర్తుంచుకో డీకే అర్ణమ్మ. ఇక మీ వాళ్ళు ఎవరెవరు వచ్చి ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారో ఏమేం మాట్లాడతారో మేము ఈరోజు చూస్తాం. పాలమూరుకి జాతీయ హోదా దేనోళ్ళు మీరు పాలమూరులో అస్సలు ఓటు అడగడానికి మీకు హక్కు లేదు. ఈ భూమి మీద, ఈ పాలమూరు భూమి మీద నడవడానికి కూడా మీకు విలువ లేదు. కేసీఆర్ మీకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్ళని ఇంకా వేరే రాష్ట్రం, పక్క రాష్ట్రంకు పంపించుతున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడి మా విలువల గురించి మాట్లాడతారా అని నేను సవాల్ చేస్తున్నా.